మనకు తెలుసు చంద్రబాబు నాయుడు పొత్తులో ఉండి కూడా 2008 ఎన్నికలప్పుడు కూడా పొత్తులో వేరే పార్టీకి టికెట్ ఇస్తారు, ఇలా పార్టీ క్యాండిడేట్ డబుల్గా నిలబెట్టిస్తారు. చూసాం చాలాసార్లు. బినామీలో నిలబెట్టించాడు. ఆ పార్టీ ఓటమికి ఆ కూటమి ఓడిపోవడానికి ఆయనే కారణమవుతాడు. ఏమిటికి మరి ఇట్లా ఎందుకు చేస్తున్నాడంటే ఆ పార్టీ క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుని వస్తున్నాడా, డబ్బుల కోసం డబ్బులు పడుతున్నాడా, పార్టీ ఎదుర్కొనక్కర్లేదు అనుకుంటున్నా అంటే సమాధానం వాళ్ళు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఓడిపోతున్నప్పుడు పార్టీ భవిష్యత్తు పోతున్నప్పుడు మరి ఇచ్చే డబ్బులు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోకుండా అనైతికమైన చర్యలు దిగిన విధానం చూసాం చాలాసార్లు. సో రేపొద్దున కూడా అదే మా పైగా ఏ ఎత్తులు రాజకీయాలు తెలియనటువంటి పవన్ కళ్యాణ్ మోసం చేయడం చాలా ఈజీ. సో వెరస్ ఈ ప్రజలు ఈ విషయం తెలుసు. ఈ చేసే వరహాయాత్రలో ఈయన బఫుల్గా చూస్తారా, విజ్ఞానవంతులుగా చూపించుకుంటాడా అన్నది రేపు రాబోయేటువంటి ఈ వరాహయాత్ర అనకాపల్లి నుంచి ప్రారంభమవుతుంది.